గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. నీట్ పరీక్ష రద్దయింది. నేషనల్ ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసేశారు. దేశవ్యాప్తంగా ఈ నెల 3వ తారీఖున జరిగినటువంటి పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసేసింది. దీనికి కారణం ఏంటంటే నీట్ పరీక్షా పేపర్ ఏదైతే ఉందో ప్రశ్నపత్రం అది లీక్ అయిందని చెప్పి ఈ పరీక్షను మొత్తానికి రద్దు చేశారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రాసినటువంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా అట్టుడికిపోతున్నాయి, ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఢిల్లీలో ఎన్ఎస్సీ ఆధ్వర్యంలో పెద్ద ఆందోళన జరుగుతోంది. ఇట్లా చాలా సిటీస్లో ఆందోళనల బాట పడుతూ ఉన్నారు విద్యార్థులు. ఎందుకంటే రేయనక పగలనక కష్టపడి కొన్ని నెలల పాటు చదివి నీట్ పరీక్షను రాస్తే ఉన్న పళంగా ఏదో పేపర్ లీక్ అయిపోయింది, ఈ పూర్తిగా రద్దు చేసేస్తున్నాం అంటే ఇంత కష్టపడి మేము రాసింది మళ్ళీ ఒకసారి పరీక్ష రాయటానిక, మా సమయం అంతా వృధా చేశారు మీరు అని విద్యార్థులందరూ కూడా చాలా బాధతో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళనలో ఉన్నారు. పరీక్షా పేపర్ లీక్ అవటం ఇదే కొత్త కాదండి. 2024లో కూడా ఒకసారి ఇదే విధంగా లీక్ అయింది. అసలు లీక్ ఏ విధంగా అవుతుంది? పర్యవేక్షణ ఎంత లోపభూయిష్టంగా ఉందా? సరైనటువంటి పర్యవేక్షణ లేదా? అసలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షలు నిర్వహించడం తెలుసా? ఇంత వైఫల్యమా? అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? పరీక్షలు ఎట్లా నిర్వహించాలో తెలియదా? విద్యార్థులు ఎంత బాధకు గురవుతారు ఒక పరీక్ష అనేది రద్దయిపోతే. మళ్ళీ పరీక్షలు రాయటానికి వాళ్ళు ఇంకా ఎంత టైం కేటాయించాలి, మళ్ళీ ఒకసారి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. చాలా బాధలో ఉంటారు విద్యార్థులందరూ కూడా. ఇవాళ దేశం మొత్తం కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. అసలు ఇప్పుడు తాజాగా ఈ నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్టు ఎందుకు రద్దయింది, దీనికి కారణం ఏంటి అంటే రాజస్థాన్లోని సికార్ అనేటువంటి ప్రాంతంలో ఈ ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించినటువంటి వార్త బయటకు వచ్చింది. ఎట్లా అంటే ఆ ఏరియాలో అక్కడ ఒక వాట్సాప్లో ఈ ప్రశ్నపత్రం కనిపించింది. అంటే యాస్టీజ్గా ప్రశ్నపత్రం అంటే ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్నపత్రం కాదు, ఒక గెస్ పేపర్ రూపంలో వచ్చింది, ఒక ప్రాక్టీస్ పేపర్ రూపంలో వాట్సాప్లో కనిపించింది. ఎలా ఉంది? ఇప్పుడు నీట్లో మొన్న 3వ తారీఖు జరిగింది నీట్ ఉంది కదా, ఆ నీటికి సంబంధించినటువంటి ఆ కెమిస్ట్రీ విభాగంలో ఏవైతే ప్రశ్నలు వచ్చాయో ఆ ప్రశ్నలు దాదాపు 120కి పైగా ప్రశ్నలు సేమ్ యాస్టీజు ఈ వాట్సాప్లో వచ్చినటువంటి పేపర్లో సరిపోల్ని. మళ్ళీ 1-2 కాదు, 120 వరుసగా ఇది ఏ ప్యాటర్న్లో అయితే వచ్చిందో అదే ప్యాటర్న్లో వరుసగా ఒకటి తర్వాత ఒకటి ఆ ప్రశ్నలన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి. దట్టు ఇంకొకటి ఏంటంటే ఇంకా కెమిస్ట్రీయే కాదు, ఫిజిక్స్ బయాలజీ కూడా చాలా వరకు ప్రశ్నలు చేతితో రాసి ప్రశ్నలు, వాటికి ఆన్సర్స్ కూడా చేతితో రాసినటువంటివి ఉన్నాయి. దాదాపు 600 మార్కులకు పైగా ఉన్నటువంటి ప్రశ్నపత్రం పూర్తిగా ఈ వాట్సాప్లో దర్శనమిచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రాజస్థాన్లోని సికార్లో కనిపించారు. రాజస్థాన్కి సంబంధించిన అడిషనల్ డీజీపీ ఎవరైతే ఉన్నారో విశాల్ బన్సల్ ఆయన చెప్పారు. అంటే మే 3వ తారీఖు పరీక్ష జరిగితే దానికి 42 గంటల ముందు, అంటే 2 రోజుల ముందు, దాదాపు 2 రోజుల ముందు వాట్సాప్లో కనిపించిందంట ఈ పేపర్. అంటే ఇది లీక్ అయిపోయినట్టేగా. పరీక్షకు 2 రోజుల ముందు యాస్టీజ్ ప్రశ్నలు వాట్సాప్లో కనిపించినట్టే లీక్ అయిపోయినట్టేగా. అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి ఎవరు లీక్ చేశారు? ఈ ప్రశ్నలు రూపొందించిన వాళ్ళు లీక్ చేశారా? లేకపోతే ఈ ప్రశ్నలు రూపొందించిన తర్వాత ఏవైతే ఈ పరీక్షా కేంద్రాలకు వెళ్తాయో ఆ టైంలో ఎవరన్నా అక్కడున్న వాళ్ళు కింద ఉన్నటువంటి సిబ్బంది ఏమన్నా లీక్ చేశారా? ఇవన్నీ కూడా ఇప్పుడు వెలుగు తీయాల్సినటువంటి అవసరం ఉంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షను రద్దు చేస్తూ వెంటనే సిబిఐ విచారణకు ఆదేశాలు వచ్చినాయి. ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద చాలా సీరియస్గా దృష్టి పెట్టింది. ప్రధానమంత్రి కార్యాలయం కూడా దీని మీద ప్రస్తుతం ఒక హై లెవెల్ మీటింగ్ అనేది జరుగుతోంది. ఈ ప్రశ్నపత్రం మీద ఎట్లా లీక్ అయింది, దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోండి, సిబిఐ ఎంక్వైరీ చేసి వితిన్ డేస్లో, కొన్ని రోజుల్లోనే పూర్తి స్థాయి విచారణ చేసి ఎక్కడి నుంచి లీక్ అయింది, దీని బాధ్యులు ఎవరు కఠినంగా శిక్షించాలని చెప్పి డైరెక్షన్ కూడా వచ్చింది. సిబిఐ వెంటనే రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. రాజస్థాన్లో కనిపించిందని చెప్పాను కదా ఈ పేపర్, సికార్ అనే ఏరియాలో. ఈ రాజస్థాన్లో సికార్ అనే ప్రాంతంలో ఒక వాట్సాప్లో దీన్ని గుర్తించారు. అయితే ఇది వాట్సాప్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రశ్నపత్రం ఎక్కడి నుంచి వచ్చిందంటే కేరళ నుంచి వచ్చింది. కేరళకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజీలో
చదువుతున్నటువంటి MBBS విద్యార్థి దీన్ని తన ఫ్రెండ్కి కేరళ నుంచి రాజస్థాన్ షికార్కి పంపించాడు వాట్సాప్లో. ఇక్కడ షికార్ నుంచి ఆ వాట్సాప్ నుంచి ఎక్కడికెక్కడికి వెళ్ళింది ఇది? చాలా కోచింగ్ సెంటర్లకు వెళ్ళిందంట, తర్వాత PG హాస్టల్స్కి వెళ్ళిందంట, అక్కడి నుంచి చాలా ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటారు కదా, స్టడీ సెంటర్స్ వాళ్ళకి వెళ్ళిందంట. సో చాలా వరకు కొన్ని వందల మందికి ఈ వాట్సాప్ సర్క్యులేట్ అయింది, ఈ ప్రశ్నపత్రం అనేది సర్క్యులేట్ అయింది. సో వెంటనే ఇది గమనించినటువంటి అధికారులు, పోలీస్ అధికారులు వెంటనే ఇన్ఫర్మేషన్ NTAకి ఇచ్చారు. NTAకి ఇచ్చిన తర్వాత NTA ఈరోజు చాలా క్లియర్గా డెసిషన్ కూడా తీసుకుంది, ఈ పరీక్షను రద్దు చేస్తున్నామని చెప్పారు. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 20,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు వసూలు చేశారంట ప్రశ్నపత్రం. ఒకళ్ళ దగ్గర 20,000, ఒక దగ్గర 40,000, ఒకళ్ళ దగ్గర ₹1,00,000 ఇట్లా వసూళ్లు కూడా చేశారంట. అంటే వసూళ్లు చేశారంటే అర్థం ఏంటి? ఇది లీక్ అయినటువంటి పేపర్. ఇది NTA నుంచి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి ఈ పేపరు తయారైన తర్వాత అక్కడి నుంచి ఇది వాట్సాప్ రూపంలో బయటకు వచ్చింది, కేరళకి వెళ్ళింది. ఆ కేరళ MBBS స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతనికి ఎట్లా వచ్చింది? అసలు ముందు రూట్ అనేది కేరళలోనే ఉందా, లేకపోతే ఇంకే రాష్ట్రంలోనే ఉందా? అసలు కేరళ, రాజస్థాన్ అయినా, లేకపోతే దీనికంటే ముందు ఇంకా వేరే స్టేట్స్లో కూడా ఇది లీక్ అయినటువంటి పరిస్థితి ఉందా? దీని మూలం ఎక్కడ ఉంది, అసలు ఎక్కడి నుంచి లీక్ అయింది, ఇవన్నీ కూడా వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ విద్యార్థులు మాత్రం చాలా ఆందోళన చెందుతున్నారు. ఫిజిక్స్లో ఉన్నటువంటి ప్రశ్నలు, బయాలజీలో ఉన్న ప్రశ్నలు, కెమిస్ట్రీలో ఉన్న ప్రశ్నలు దాదాపు 720 మార్కులు అయితే 600కు పైగా మార్కులకు సంబంధించిన పూర్తిగా యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి ఆ నమూనా పేపర్లో, ఆ ప్రాక్టీస్ పేపర్లో కనిపించినాయి. అంటే ఎంత దుర్మార్గం చూడండి. రెయిన్బోల్లో కష్టపడి చదివి ఏదైనా సరే నీట్లో బాగా పాస్ అవ్వాలి, మంచి మెడికల్ కాలేజీలో సీటు సంపాదించాలని చెప్పి అహోరాత్రులు శ్రమించిన విద్యార్థులు ఎంత బాధకు గురవుతారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధకు గురవుతారు. దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. ఈ లీకేజీలు ఇదేం కొత్త కాదండి, ఇప్పుడే కొత్త కాదు. 2024వ సంవత్సరంలో బీహార్లో కూడా ఇదే విధంగా నీట్ పేపర్ లీక్ అయింది, పేపర్ లీకేజ్ జరిగింది. ఆ రోజు 48 మంది అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ షికార్ అనే ప్రాంతంలో కూడా ప్రజెంట్ ఒక 12 మందిని అరెస్ట్ చేసినట్టుగా ఉన్నారు. ఇంకా ఇన్వెస్టిగేట్ జరుగుతుంది. ఇంకా ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు లీక్ చేశారు, డబ్బులకు ఎవరు కక్కుర్తి పడ్డారు, విద్యార్థుల జీవితాలని నాశనం చేయాలని చెప్పి ఎవరు అనుకున్నారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి. CBI విచారణ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. అసలు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పరీక్షలు నిర్వహించేటప్పుడు జాగ్రత్తలు ఎందుకు తీసుకోవట్లేదు? పదే ఇలాంటి పేపర్ల లీకేజీ గొడవలు ఎందుకు వస్తూ ఉన్నాయి, ఎందుకు జరుగుతూ ఉన్నాయి? విద్యార్థుల భవిష్యత్తుని ఎందుకు పణంగా పెడతా ఉన్నారు? ఇది తల్లిదండ్రులు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు ఇదే హై లెవెల్ మీటింగ్ పెట్టేసి వెంటనే CBI విచారణ ఆదేశించేశాం, నీటి పరీక్ష మళ్ళీ పెడుతున్నాం, ఈసారి పరీక్ష రాసేవాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ పరీక్ష ఫీజు కట్టాల్సిన అవసరం లేదు అంటే సరిపోతుందా? ఇంత టైము వేస్ట్ అయిపోయింది. ఇంత పరీక్ష నిర్వహణలో మన దేశంలో ఇంత లోపభూయిష్టమైనటువంటి వ్యవస్థ ఉందా? ఇది కదా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సో డెఫినెట్గా రాజకీయంగా రంగు కూడా పులుముకుంది దీనికి. సో ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా దీని మీద గరంగా స్పందిస్తూ ఉన్నాయి. రాహుల్ గాంధీ కావచ్చు, స్టేట్లో ఉన్నటువంటి BRS కావచ్చు, ఇంకా చాలామంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇంత దారుణంగా వ్యవస్థల వైఫల్యం అయితే విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? మరి ఇంత టెక్నాలజీ ఉండి కూడా పేపర్ల లీకేజీలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు పటిష్టంగా నిర్వహించలేకపోతున్నారని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తల్లిదండ్రుల ఆవేదన అయితే అంతా ఇంత కాదు. మళ్ళీ పరీక్షన, పేపర్ లీకేజ్ అయిందా? ఇది తెలిసింది కాబట్టి అండి, ఇప్పుడు రాజస్థాన్ షికార్ ప్రాంతంలో వాట్సాప్ గ్రూప్లో ఎవరో తెలిసి అనుమానాలు వ్యక్తం చేసి పోలీసుల వరకు మ్యాటర్ వెళ్ళింది కాబట్టి ఈ లీకేజ్ వ్యవహారం బయటకు వచ్చింది. లేకపోతే మొత్తం మట్టి కప్పేసేవాళ్ళు కదా. తెలీదు, లీకేజీ ఉన్నోళ్ళు డబ్బులు కట్టి పేపర్లు తీసుకొని చదువుకున్న వాళ్ళు బాగా పాస్ అవుతారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఫెయిల్ అవుతారు, మంచి కాలేజీలో సీట్లు వచ్చిన వాళ్ళు వచ్చేస్తాయి, అంతే కదా. బయటకు వచ్చింది కాబట్టి అరే లీకేజ్ అయిందని చెప్పి తెలిసి మొత్తం రద్దు చేశారు. అదే తెలియకపోతే గుట్టు చప్పుడుగా ఎంతోమంది పాస్ అయిపోయి సీట్లు సంపాదించేవాళ్ళు కదా ఫ్రీగా. ఇది మన దేశంలో జరుగుతుంది. సో భవిష్యత్తులో మళ్ళీ కూడా జరగకుండా ఎలాంటి పటిష్టమైన చర్యలు తీసుకోవాలో ప్రభుత్వాలు ఆ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.